నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేరును సీఎం జగన్ ప్రకటించడంపై వెంకటగిరి పట్టణంలో సంబరాలు. అనాథులుగా ఉంటూ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారి అంత్యక్రియలను నిర్వహించేందుకు మెగా బ్రదర్స్ సేవా సమితి అందుబాటులో ఉంటుంది తెలిపిన జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్. ప్రజా సంకల్ప యాత్రకు గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తరలి వెళ్లిన నాయకులు, కార్యకర్తలు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేరును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంపై వెంకటగిరి పట్టణంలో సంబరాలు జరిగాయి. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో రామ్ కుమార్ రెడ్డి గ్రామ శక్తి శ్రీ 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 పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లూథరన్ చర్చ్ ప్రార్థనలు చేసి పాస్టర్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే పెద్ద మసీదులో ముస్లిం మత పెద్దలతో ప్రార్థనలు చేశారు. ఎన్నికల్లో గెలుపొంది నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలని రామ్ కుమార్ రెడ్డి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. నియోజకవర్గానికి ఉన్న ప్రజలందరికీ మా పెద్దలు చేసినట్టే మంచి చేయాలనే సంకల్పంతో, మంచి చేస్తాననే నమ్మకంతో, మంచి జరుగుతుందని ఆశతో మీ అందరి ముందుకు వచ్చి రేపు జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించి వైష్ణవ బయటపడింది కాబట్టి తిరిగేది ఇక్కడే ఉండి అందరికీ మేలు చేస్తారని, మంచి చేస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటూ హ్యాపీ సండే అండ్ విష్ యూ ఆల్ గుడ్ అండ్ హ్యాపీ లైఫ్ అండ్ సేఫ్ లైఫ్ అండ్ హెల్తీ లైఫ్. థ్యాంక్ యూ సార్. పరిశుద్ధుగా వేదనికి కాపాడుతున్నటువంటి సర్వమైనటువంటి దేవాలయం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
వారి రక్తంలోనే ప్రభువా మానవ సేవ మాధవ సేవ కలిగినటువంటి కుటుంబాల ముందుకు వచ్చినటువంటి వారు వారి తండ్రి నుండి ప్రభువా సత్యదేవుడు వెలిగినటువంటి కుటుంబంలో ఉంటున్నాయి. అందువల్ల వందనాలు చెల్లిస్తూ ఈ ప్రత్యేక సమయంలో ఈ దాసులు ఈ యొక్క నియోజకవర్గంలో ప్రభువా ఒకటి విజయం పొందుటకై మీరు ఏర్పాటు చేస్తున్నారని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దినం నుండి పరిశుద్ధాత్మ దేవ మీ కార్యములు మీ దాసుల ద్వారా జరిగించమని ప్రతి వ్యక్తి ఆలోచన చేసి దీవెనకరమైనటువంటి నాయకులు వెనుకొని రాష్ట్రానికి దేశానికి దీవెనలు అందించడానికి బిడ్డలో మీ యొక్క ఆత్మనిర్భరని ప్రార్థన చేసుకుంటున్నాం. సార్ బట్టి వందనాలు ఈ నామం పేరిట అభిషేకిస్తున్నాం, ప్రతిష్ట చేసుకుంటున్నాం. ఈ కంచె మీ కాపుదల ఈ యొక్క దీవెనలు అందించండి. ప్రత్యేకంగా అనంతరం సంఘంలో పక్షంగా మీ వందనాలు చెప్తున్నాం. రాసు సంఘం పట్ల విధాన ప్రభావ వారు శిక్షణలోనే నేను పెరిగాను. విధంగా వందనాలు చెల్లిస్తూ ఇప్పుడు విజయం అందించి తిరిగి విజయంతో రాసు వచ్చి దీవెన పొందాక సాధ్యమని ఆయన సంఘ చైర్మన్ గారిని సంఘ పెద్దలను సంఘాన్ని దీవించి ఈ ఆశీర్వాదాన్ని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదం దేవుడు విజయం لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين. إياك نعبد وإياك نستعين. اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. بسم الله الرحمن الرحيم. ألهاكم التكاثر حتى زرتم المقابر كلا سوف تعلمون ثم كلا سوف تعلمون كلا لو تعلمون علم اليقين لترون الجحيم ثم لترون عين اليقين ثم لتسألن يومئذ عن النعيم. بسم الله الرحمن الرحيم. قل يا أيها الكافرون لا أعبد ما تعبدون ولا أنتم عابدون ما أعبد. राम कुमार जी अल्लाह जीतने की नसीब फरमा, हमें पूरे मदद करने की नसीब फरमा, हमारी पूरे मदद करने की नसीब फरमा, हमारे रसूल मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के तबे से हमारी छोटी मोटी दुआ कबूल फरमा। अल्लाह हमारे बच्चों को बड़े को 5 वक्त की नमाज पाबंदी के साथ पढ़ने की नसीब फरमा। अल्लाह मस्जिद आबाद करने की नसीब फरमा। అనాథులుగా ఉంటూ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారి అంత్యక్రియలను నిర్వహించేందుకు మెగా బ్రదర్స్ సేవా సమితి అందుబాటులో ఉంటుందని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతూ కృష్ణమూర్తి అనే 80 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడు అంత్యక్రియలను మెగా బ్రదర్స్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో సుమారు 80 సంవత్సరాల వయస్సు కలిగిన కృష్ణమూర్తి అనే వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందడంతో వృద్ధాశ్రమం నిర్వాహకులు కళ్యాణి కృష్ణమూర్తి అంత్యక్రియలకు సహకరించమని మెగా బ్రదర్స్ సేవా సమితిని ఆశ్రయించారు. ఈ క్రమంలో మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులు బుద్ధుడు కృష్ణమూర్తి అంత్యక్రియ కార్యక్రమాన్ని హిందూ సాంప్రదాయాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కళ్యాణి సమాచారంతో మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో వృద్ధుడు కృష్ణమూర్తికి అంత్యక్రియలను హిందూ సాంప్రదాయాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి అండగా మెగా బ్రదర్స్ సేవా సమితి నిలుస్తుందని తెలిపారు. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా
వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలేలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగదీయమ పాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెడిపెలి మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు చిలకలూరిపేట వద్ద నేడు జరగనున్న మాజీ ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. గూడూరు పట్టణం నుండి చిలకలూరిపేటకు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే పరసారత్నం సునీల్ కుమార్ను కలిశారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ కాంబినేషన్లో రాబోయే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని ఒక్క పిలుపుతో నేడు బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలి వస్తున్నారని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే వెంట నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వరరాజు, రహీం, శివకుమార్, శ్రీకిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాకూటమి ద్వారా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ప్రజాగళం కార్యక్రమానికి
మా తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థి అయినటువంటి వాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 20 బస్సులు 40 టెంపోలతో ప్రజాగళం మహాసభను జయప్రదం చేయుటకు బయలుదేరుతున్నామని తెలియజేస్తున్నాం. ప్రజాగళం మీటింగ్కి మన మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా చిలకలూరుపేట దగ్గర పాల్గొని సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకి మన గూడూరు నియోజకవర్గం నుంచి 20 బస్సులు, 40 టెంపోలు, 50 కార్లు అన్నీ కలిపి మేము ఈరోజు ఆ సభకి పోతున్నాము. ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించడానికే ఈరోజు ఈ కూటమిగా కలవడం జరిగింది. ఇక్కడి నుంచి మన ఈ అరాచక పాలన నిన్న 3 గంటల నుంచే అంతమైందని తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ సభని జయప్రదం చేయాలా. మన సునీల్ కుమార్ గారిని మంచి మెజారిటీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాబోయే రోజుల్లో కాబోయే మా హీరో లోకేష్ బాబు గారు వీళ్ళ నాయకత్వంలో చిలకూరుపేట జరిగినటువంటి బహిరంగ సభకి అందరం కూడా గూడూరు నుంచి వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కదలి వెళ్తున్నారు. కథనోత్సాహంతో ఈ యొక్క బహిరంగ సభకి వెళ్తున్నాం. యుద్ధానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఏం దాంట్లో రెండో మాట లేదు. యుద్ధం చేసేదానికి సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా యుద్ధంలో విజయం మాదే అని చెప్పేదానికి నాందే ఈ గూడూరు నుంచి వేలాది మంది అక్కడికి తరలిపోవడం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క ఒక పిలుపుతోనే ఇంత వేల మంది ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కలయిక సూపర్ డూపర్ బంపర్ హిట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజా సంఘాల ఐక్యవేదిక మద్దతుతో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని, ప్రజలు తమ ఓటును వేసి గెలిపించాలని మాల మహానాడు కన్వీనర్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు కన్వీనర్ చిరంజీవి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ఏపీ ప్రజా సంఘాల వ్యవస్థాపకులు గద్దల మునయ్య పోటీ చేస్తున్నారని ప్రజలందరూ ఆదరించాలని కోరారు. నా పేరు గద్దల మునయ్య. నేను ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు దేశంలో రాష్ట్రంలో 2024 మే నెలలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వెంకటగిరి మరియు గూడూరు తిరుపతి పార్లమెంటుకి పోటీలో నిలబడబోతున్నది. ఎందుకంటే భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని జాతులకు, అన్ని రంగాలలో, ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. ఆయన కల్పించినటువంటి రిజర్వేషన్ల యొక్క ఫలాలనే ఈనాటికి స్వతంత్రం వచ్చే 78 సంవత్సరాలు కలిసినప్పటికి కూడా మహిళలు, ఎస్సీ ఎస్టీలు,
బీసీలు అన్ని వర్గాల వారు చట్టసభలోకి పోతున్నారు. దేశంలో మనీ, మద్యం, మాఫియా రాజకీయాలను శాసిస్తున్నది. దాన్ని అంటబెట్టుకొని ఉన్నటువంటి పాలక వర్గాలు, అది జాతీయ పార్టీలు కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, పెట్టుబడిదారులు, పెత్తందారులు ఈ రాజకీయ కోణాన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చుకొని రాజకీయాలు చేస్తున్నారు. తద్వారా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్యానికి రక్షణ కరువైంది, ప్రజా సంక్షేమం కూడా నిర్వీర్యమైపోతున్నది. ఈరోజు దేశంలో చూస్తే అన్ని రంగాలను ప్రైవేటు పరం అయిపోతున్నాయి. అదేవిధంగా రాష్ట్రాల్లో చూస్తే ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతూ ఉంది. అంటే రాజకీయాల్లో ప్రజాస్వామిక బతకంగా, ప్రజాస్వామిక విలువలు తెలిసి, సామాజిక పరివర్తన చెంది, సమాజం పట్ల అవగాహన ఉండి అలాంటి వాళ్ళు ఈ చట్టసభలకు వెళ్ళడం ద్వారా ఈ జాతులకి ఏదైతే మెజార్టీ ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, అగ్రవర్ణం నుండి పేదలు, వాళ్ళందరూ కూడా ఇప్పటికీ సమన్వయం జరగకపోవడం ప్రధాన కారణం ఏదైతే ఉందైతే దానికి ప్రధాన కారణం చట్టసభలోకి వెళ్ళాల్సి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ సమాజం పట్ల, ఈ యొక్క ప్రజల పట్ల సామాజిక పరివర్తన చెందకుండా వాళ్ళ వ్యాపార దొరుకుతూనే చట్టసభలోకి వెళ్ళడం ద్వారా ఈ యొక్క అగోమైన గోచరమైనటువంటి పరిస్థితి దాపురించి ఉంది. దాన్ని నివారించడం కోసమే యువత రాజకీయంగా ఎదిగేందుకు తెలుగుదేశం పార్టీ చక్కటి వేదికగా ఉపయోగపడుతుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్లో పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ హాస్పిటల్ రోడ్లో ఉన్న దుకాణాలకు వెళ్లి దుకాణాల యజమానులకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను వివరిస్తూ, గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ, ప్రధానంగా ఇంటర్మీడియట్ చదువుతున్న వారు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఉన్నత చదువులు చదువుకోవాలని వారికి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. నేటితో వైసీపీ దుష్టపాలన ముగిసిందని, రాబోయేది నవశకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ ముఖ్యమైన వార్త ఏంటంటే, మేము గత 5వ తేదీ, ఈ నెలలో 5వ తేదీలో చైర్మన్ గారి ఇంటికి మార్కాపురంకి వెళ్ళాము పర్సనల్గా. అక్కడ మాకు ఒక సహాయం చేశాడు ఆయన చేసిన సహాయంకి ఎప్పుడు మర్చిపోము. 7వ తేదీ ఆఫీస్కి రమ్మని, హెడ్ ఆఫీస్ ఏపీఐసి ఆఫీస్కి రమ్మని చెప్పారు. అక్కడికి మేము వెళ్ళి అక్కడ ఎండి గారిని, ఈడీ గారిని అందరినీ కల్పించి అందరితో మాట్లాడారు. అందువల్ల అప్పటి నుంచి 7వ తేదీ నుంచే త్వరగా పనులు జరుగుతున్నాయి. ఈ 7వ తేదీకి ముందు చాలా స్లోగా జరిగినాయి. కావున ఇంకెవరు ఏ విధమైన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని నేను మరీ కోరుచున్నాను. మీడియా సోదరులకి అందరికీ నా నమస్కారాలు. మొట్టమొదటిగా ఇక్కడ జరిగిన శుభవార్తల్లో ఈరోజు మన ఆటోనగర్ పుట్టిన తర్వాత 40 ఏళ్ళకి మన కళ ఈరోజు నెరవేరింది. ఇంత దూరం వచ్చింది. ఇంకొక 5 నెలల్లో మనకి ఆటోనగర్ అనేది పూర్తి అవబోతుంది. దయచేసి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళలో ఈ రోజుకి 260 అప్లికేషన్లు పెట్టుకున్నారు. బ్యాలెన్స్ 40 మాత్రమే ఉన్నాయి. దయచేసి మీరు పెట్టుకోండి అని పదే చెప్తున్నాము. అందులో కూడా ఈ 40లో కూడా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా కేటగిరీ వైడ్లో ఉన్నాయి. ఈ కేటగిరీ వైడ్లో ఉండేది ఏంటంటే కొంతమందికి తక్కువ ఉన్నాయి. కాబట్టి దయచేసి వచ్చి చూసుకొని దాన్ని పూర్తి చేసుకోండి అయిందా. కాబట్టి దయచేసి ముందు ఈ విషయంలో తొందరపడండి. రెండోది, మనకు సంతోషమైన ఏంటంటే ఇంత దూరం ఇన్ని సంవత్సరాల నుంచి చాలా ఎదురు చూస్తున్నాము. మనకి గౌరవ పెద్దలు చాలామంది మనకి ఎంతో సహాయం చేసి
గూడూరుకి ఆటో నగర్ ఒకటి పుట్టించారు. అది చాలా సంతోషమైన వార్త. కావున ఈ విషయంలో పత్రికా తరఫున కానీ మన మీడియా తరఫున కానీ అందరికీ తెలియజేయడం అనగా ఈ వార్త అందరికీ చెప్పమని పదే పదే కోరుచున్నాము. అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో శాసనసభ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కోడ్ అమలు కావడంతో తిరుపతి జిల్లా కోట పంచాయతీ ఆధ్వర్యంలో పట్టణంలో పంచాయతీ ఈవో శ్రీనివాసుల సమక్షంలో ప్రచార హోర్డింగ్ల నిర్మూలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల కోడ్ వెలువడిన మరుక్షణం నుంచే పారిశుధ్య విభాగం పట్టణంలో తిరుగుతూ ప్రభుత్వ ప్రైవేటు భవనాలు, బస్సు షెల్టర్లు, బ్రిడ్జిలు, బస్ స్టాండ్, బస్సులు, ప్రైవేట్ స్థలాలు, డివైడర్లపై రాసిన రాతలను తొలగించేందుకు తెల్ల పెయింట్ వేసే పనులు నిమగ్నమయ్యారు. రహదారులకు రెండు వైపులా ఉన్న ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు, అతికించిన గోడ పత్రికలను తొలగిస్తున్నారు. పట్టణంలో ఉన్న పలువురి రాజకీయ నాయకులకు సంబంధించిన విగ్రహాలకు ముసుగులు వేశారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నాయకులుగా ఎవరో చూసుకుని వస్తాయి సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేరును సీఎం జగన్ ప్రకటించడంపై వెంకటగిరి పట్టణంలో సంబరాలు. అనాథులుగా ఉంటూ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారి అంత్యక్రియలను నిర్వహించేందుకు మెగా బ్రదర్స్ సేవా సమితి అందుబాటులో ఉంటుంది తెలిపిన జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్. ప్రజా సంకల్ప యాత్రకు గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తరలి వెళ్లిన నాయకులు, కార్యకర్తలు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.